ఈ రోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ విష్ణుమాయ. ఈ కథ చందమామ కథలలో ఒకటి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ధ్రువుడు తీవ్రమైన తపస్సు చేసేప్పుడు ఇంద్రుడు అతని తపస్సు భగ్నం చేయగోరి విరధుడనే గంధర్వుణ్ణి పంపాడు. రాక్షస రూపంలో వచ్చి భయపెడుతున్న విరధుణ్ణి చూసి ఒక ముని కోపగించి, నువ్వు నిజంగానే రాక్షసుడి వైపు అని శపించాడు. ఆ విధంగా విరధుడు తన దైవత్వాన్ని కోల్పోయి శబరీ నది తీరాన్ని అంటిపెట్టుకుని దొరికిన మనుషులను చంపి తింటూ రాక్షస జీవితం గడపసాగాడు. అన్ని విధాల విరధుడు రాక్షసుడే గాని అతనికి దివ్య దృష్టి మాత్రం ఉండేది. 3 లోకాలలోనూ ఎక్కడ ఏమి జరిగేది అతనికి తెలిసేది. శబరి గోదావరి సంగమం వద్ద ఒక ఆశ్రమంలో కొందరు మునులు ఉండేవారు. అక్కడి మునిబాలకులు కొందరు ఒకనాడు అడవిలో సమిధలు ఏరడానికి వచ్చారు. ఆ సమయంలో విరధుడు అక్కడికి వచ్చాడు. వాణ్ణి చూడగానే మునిబాలకులందరూ భయపడి పారిపోయారు. కానీ భరతుడనే కుర్రవాడు మాత్రం ధైర్యంగా నిలబడ్డాడు. ఆ కుర్రవాడి ధైర్యం విరధుణ్ణి ఆశ్చర్యపరిచింది. పారిపోయిన మునిబాలకులు భరతుడి తండ్రితో, మీ వాడు రాక్షసుడికి దొరికిపోయాడు అని చెప్పారు. భరతుడి తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి తన కొడుకును వశపరుచుకున్న విరధుణ్ణి చూసి, నాకు వాడొక్కడే కొడుకు, కావాలంటే నన్ను భక్షించి వాణ్ణి విడిచిపెట్టు అని బతిమాలుకున్నాడు. అలాగా, అయితే నీకు ఒక అవకాశం ఇస్తాను. రేపు ఉదయం మళ్ళీ వస్తాను. ఈ లోపల నీ కొడుకును నేను తెలుసుకోలేని చోట దాచు, మరన్నడు వాడి జోలికి రాను అన్నాడు విరధుడు. భరతుణ్ణి అతని తండ్రి ఆశ్రమానికి తీసుకుపోయి తన కొడుకును రక్షించుకోవడానికి తన తపశ్శక్తి యావత్తు ధారపుయ సంకల్పించి హోమం చేసి బ్రహ్మను ప్రార్థించాడు. బ్రహ్మ అతడికి ప్రత్యక్షమయ్యాడు. నా కొడుకును రాక్షసుడి కంట పడకుండా రేపు ఉదయం దాకా దాచి వాడి ప్రాణాలు కాపాడు అని భరతుడి తండ్రి బ్రహ్మను వేడుకున్నాడు. బ్రహ్మదేవుడు భరతుణ్ణి తన లోకానికి తీసుకుపోయి తన ఆసనమైన పద్మంలో ఒక రేకుగా మార్చాడు. మర్నాడు ఉదయం విరధుడు వచ్చి భరతుడి తండ్రితో, మూర్ఖుడా, నీ కొడుకును బ్రహ్మదేవుడు తన ఆసనంలోని పద్మంలో ఒక రేకు కింద మార్చి దాస్తే నేను కనుక్కోలేననుకున్నావా? ఈసారి ఓడిపోయావు. నీకు మరొక అవకాశం ఇస్తున్నాను. ఈసారి మరింత బాగా నీ కొడుకును దాచు. రేపు ఉదయం మళ్ళీ వస్తాను అని వెళ్ళిపోయాడు. ఈసారి భరతుడి తండ్రి శంకరుణ్ణి ప్రార్థించాడు. శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మను వేడుకున్నట్టే శంకరుణ్ణి కూడా వేడుకున్నాడు భరతుడి తండ్రి. శంకరుడు భరతుణ్ణి కైలాసానికి తీసుకుపోయి ఒక కలువ పువ్వుగా మార్చి పార్వతి చెవిలో అమర్చాడు. విరధుడు మర్నాడు ఉదయం వచ్చి, నీ కొడుకు కైలాసంలో పార్వతీదేవి చెవిలో కలువ పువ్వు రూపంలో దాగి ఉన్నాడు. నేను తెలుసుకున్నాను. వాణ్ణి దాచడానికి ఇంకా ఒక్క అవకాశం ఇస్తున్నాను. ఇదే ఆఖరిది అంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజు భరతుడి తండ్రి విష్ణువును ఆరాధించి ప్రత్యక్షం చేసుకుని బ్రహ్మను శంకరుణ్ణి కోరినట్టే విష్ణువును కూడా అర్థించాడు. విష్ణువు భరతుణ్ణి వెంటబెట్టుకుని వెళ్ళిపోయాడు. మర్నాడు విరధుడు వచ్చాడు. అతడు తన సూక్ష్మ దృష్టితో 3 లోకాలు గాలించాడు. కానీ భరతుడు ఎక్కడ ఉన్నది తెలియరాలేదు. అతను ఆవేశంతో, మునిబాలక, ఎక్కడ ఉన్నావురా అని అరిచాడు. ఇక్కడ ఉన్నాను అని భరతుడి కంఠం అస్పష్టంగా జవాబిచ్చింది. నిన్నేమీ చెయ్యను, నా ఎదుటికి రా అన్నాడు విరధుడు. వెంటనే విరధుడి గుండెను చీల్చుకుని భరతుడు బయటకు వచ్చాడు. రాక్షసుడు చచ్చిపోయాడు. దానితో విరధుడి శాపం తీరిపోయింది. అతను తిరిగి గంధర్వుడై భరతుడి తండ్రికి నమస్కరించి స్వర్గానికి తిరిగి వెళ్ళిపోయాడు. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.